దివ్య టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. లోక్సభ ఎన్నికలకి ముందు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ప్రతిపక్షాలు ఐక్య కార్యాచరణకు సిద్ధమయ్యాయి. ఆర్టికల్ 324ను ఉపయోగించుకొని కేంద్ర ఎన్నికల కమిషన్ ఈసీ జోక్యం చేసుకొని ప్రతిపక్షాలపై దాడులు ఆపాలని కోరాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, టీఎంసీ నేత డెరెక్ ఒబేడియన్, సిపిఎం నేత సీతారాం యెచూరి సహా పలు ఇండియా కూటమి నేతలు ప్రధాన ఎన్నికల కమిషన్ శుక్రవారం నాడు రాజీవ్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని వాటి గొంతు నొక్కేందుకు కేంద్ర ఏజెన్సీలను బీజేపీ విచ్చలవిడిగా వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో దేశంలో స్వేచ్ఛగా సజావుగా ఎన్నికలు జరిగేందుకు విఘాతం కలుగుతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. అంతకు ముందు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఖాతాలను సమీపజేశారు. ఇంత దారుణంగా ఏజెన్సీలు అధికార దుర్వినియోగం చూడలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. శుక్రవారం ఏయువైవిఎస్ మూర్తి ఆడిటోరియంలో నిర్వహించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగ దినోత్సవంలో మోక్ష అతిథిగా పాల్గొన్న ఆంధ్ర యూనివర్సిటీ బీసీ ఆచార్య పివిజివి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ దేశభక్తులుగా మార్చే శక్తి యువతకి ఉందని తెలియజేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత వాస్తవిక సమాజం విసిరే సవాళ్లకు సిద్ధం కావాలని విద్యార్థులకు సూచించారు. మార్కులు, ర్యాంకులు ప్రధానమైనవి. అదే సమయంలో సమాజంతో సమన్వయం చేసుకుంటూ పనిచేయడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జి శశిభూషణ్ రావు, విభాగ అధిపతి ఆచార్య పి మల్లికార్జునరావు, విభాగ ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. వివిధ అంశాలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు సర్టిఫికేట్లు, జ్ఞాపికలు బహుకరించారు. విద్యార్థుల సంస్కృతి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం భూటాన్ అత్యున్నత పౌర పురస్కారమైన ఆర్డర్ ఆఫ్ ద డ్రగ్ గ్లియాపోను అందుకున్నారు. భూటాన్ రాజు జిగ్మే కేసర్ నరేంద్ర మోడీకి ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వ అధినేత నరేంద్ర మోడీ కావడం విశేషం. జీవిత కాలంలో అత్యుత్తమైన విజయాలు, సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ఈ పురస్కారం అందజేశారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడమే కాకుండా కోవిడ్ మహమ్మారి సమయంలో 5 లక్షల వ్యాక్సిన్ అందజేయడం లాంటి చర్యలను గుర్తిస్తూ ఈ అవార్డు 2021లో ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారత ప్రధానమంత్రి మోడీ ఈ పురస్కారం అందుకోవడం గౌరవంగా ఉందన్నారు. దీన్ని 140 కోట్ల భారత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు వెల్లడించారు. 2 రోజుల అధికార పర్యటనకు భూటాన్ వెళ్లిన ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్యలు నిర్వహించారు. ఎన్నెన్నో పర్యాటకం, పర్యావరణం, వ్యవసాయం వంటి రంగాలలో ఇరు దేశాల సహకారం కోసం అవగాహన కుదుర్చుకున్నారు. శుక్రవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టే ఎన్నికల ప్రచారానికి ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలియజేశారు. పవన్ కళ్యాణ్ పోటీ చేయుచున్న పిఠాపురం నుంచి ప్రచారం శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్నారు. శక్తిపీఠం కొలువైన సాత్రం శ్రీపాదశ్రీ వల్లభుడు జన్మించిన పవిత్ర భూమిని పిఠాపురం నుంచి ప్రచారం మొదలు పెట్టడం శుభప్రదమని పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. పురి హేతుకాదేవి పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ప్రచారం మొదలు పెడతారు. నియోజకవర్గంలో 3 రోజుల పాటు ఉంటారు. నియోజకవర్గ ముఖ్య నాయకులు, మండల నాయకులతో భేటీలు నిర్వహిస్తారని, పిఠాపురం కేంద్రంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి రాకపోకలు సాగించబోతున్నారని, ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ పార్టీ కేంద్ర కార్యాలయ వర్గాలకు ఆదేశాలు ఇచ్చారు. అనంతరం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకి చెందిన పార్టీ ప్రెసిడెంట్, టూర్ మేనేజ్మెంట్ టీం కన్వీనర్లు, కో కన్వీనర్ సభ్యులతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పిఠాపురం నుంచి మొదలు పెట్టనున్న ప్రచారంపై దిశానిర్దేశం చేశారు. తాను పోటీ చేస్తున్న స్థానం కావడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతుందని, ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతున్నాయని, ఇందుకోసం సాగిస్తున్న ఈ సమరంలో ఖచ్చితంగా విజయం మందే అని చెప్పారు. రాష్ట్రం 4 వైపులా వినిపించాలన్నారు. పిఠాపురం నుంచి జనసేన సంఘం పూరిస్తుందని, ఈ విజయనామం రాష్ట్రం 4 వైపులా వినిపించాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించడం పైన టూర్ మేనేజ్మెంట్ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగజగదీశ్వరరావు మాట్లాడుతూ విశాఖను డ్రగ్స్ రాజధానిగా మార్చిన ఘనత వైసీపీదే అని ఆయన ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విశాఖ కేంద్రంగా గంజాయి రవాణా సాగుతుందని కేంద్ర నిఘా వర్గాలు గతంలోనే చెప్పాయని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో జగన్ పాపాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయని అన్నారు. విశాఖ తీరంలో ప్రజల నుంచి తరలిస్తున్న 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడిందని అనే వార్త ఉమ్మడి జిల్లాలను కలవరపరిచిందని అన్నారు. విశాఖలోని ఒక ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ చేసుకునే విషయంలో జగన్ రెడ్డి గ్యాంగ్ ఎంతగా బలితెగిస్తుందో అర్థమవుతుందని అన్నారు. ప్రశాంతంగా ఉండే విశాఖను డ్రగ్స్ అడ్డాగా మార్చేశారని ఆరోపించారు. కోవైన్ ఇతర డ్రగ్స్ నిలయంగా విశాఖ మారిందని, పెద్ద సంఖ్యలో యువత తప్పుడు మార్గాల్లో వెళ్లేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాగ్ జగదీష్ ఆరోపించారు. తక్షణమే డ్రగ్స్ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులైన వారిపై చర్యలు ఉపక్రమించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ కె నారాయణరావు, కోట్ని రామకృష్ణ, బోడి వెంకట్రావు, కుప్పిలి జగన్, మల్ల గణేష్, గుడాల సత్యనారాయణ మురిరాజ్, బొడ్డేడి మురళి తదితరులు పాల్గొన్నారు. బిబిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. కడప జిల్లాలో నిజం గెలవాలి యాత్రలో భాగంగా నారా భువనేశ్వరి పర్యటించారు. ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మాఫియా ముఠాల్ని పెంచి పోషించిందని నారా భువనేశ్వరి అన్నారు. నిజం గెలవాలి పేరుతో చనిపోయిన కార్యకర్త కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తూ ఆర్థిక సాయం అందజేస్తున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించిన ఆమె పలువురు కార్యకర్తల కుటుంబాలను కలిశారు. శుక్రవారం నాడు కలసపాడు మండలం బ్రాహ్మణపల్లిలో వెంకటయ్య కుటుంబాన్ని భువనేశ్వరి పరామర్శించి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు జనం మర్చిపోలేని అభివృద్ధి పనులు చేశారని, నేడు జగన్ పాలనలో గంజాయి, ఇసుక కల్తీ, భూ కబ్జాలకు అడ్డాగా రాష్ట్రం మారిందని మండిపడ్డారు. ప్రస్తుతం తప్పుడు పనుల్లో ఏపీ నెంబర్ 1 స్థానంలో ఉందని నారా భువనేశ్వరి అన్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేసిన మంచి పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని ఆమె తెలియజేశారు. జగన్ వాళ్ళ అనుచరులకు పనికివచ్చే పథకాలను ఇప్పుడు అమలు చేస్తున్నారని ఆమె తెలియజేశారు. చంద్రబాబు అభివృద్ధిని చూసి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని ఆమె పేర్కొన్నారు. బిబిఆర్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రూప. పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ ని టీడీపీ అభ్యర్థికి కేటాయించాలని కోరుతూ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి చింతలవిధి మోదకొండమ్మ ఆలయంలో 101 పసుపు బిందెల నీటిని శుక్రవారం అమ్మవారికి అభిషేకం చేశారు. పార్టీ మహిళలతో కలిసి కుమ్మరికుట్టలోని ఆమె నివాసం గృహంలో నుంచి చింతలవిధిలోని అమ్మవారి ఆలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. అనంతరం అమ్మవారికి అభిషేకములు, అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ పాడేరు నియోజకవర్గంలో ఎంతో మంది పార్టీని నమ్ముకొని ఉన్నారని, పొత్తులో భాగంగా టికెట్ వేరే పార్టీకి కేటాయిస్తే ఈ ప్రాంతంలో సమస్యలపై మాట్లాడే నాదుడే ఉండరని అన్నారు. గతంలో కూడా పాడేరు టికెట్ ఇతర పార్టీలకు కేటాయించడంతో టీడీపీ కనుమరుగైపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసి గెలిపే లక్ష్యంగా నిలబెట్టిన కార్యకర్తలు మనోవేదనకు గురవుతున్నారని ఆమె వివరించారు. అందుకే గిరిజన ప్రజల ఎలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవలి మోదకొండమ్మ తల్లికి ప్రత్యేకమైన పూజలు చేశామని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ మనసు మార్చి టికెట్ ని టీడీపీ అభ్యర్థికే కేటాయించేలా దీవించాలని పూజలు చేశామని అన్నారు. నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉపమాకలో బ్రహ్మాండ నాయకుడి వార్షిక కళ్యాణం బుధవారం అర్ధరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. దేవదేవుని తిరుకల్యాణం తిలకించేందుకు భక్తులు వేల సంఖ్యలో తండోపతండాలుగా తరలి వచ్చారు. తిరుపతి ఉపమాకులకు చెందిన అర్చక స్వాములు, వేద పండితులు, గుట్టుముక్కల వరప్రసాద్, సంకర్షణవల్లి కృష్ణమాచార్యులు, పివి శేషాచార్యులు ఈ కళ్యాణ ఘట్టాన్ని వైభవంగా నిర్వహించారు. కళ్యాణానికి ముందుగా ఉపమాకకు చెందిన సింహాద్రి ఆచార్యుల ఇంటి వద్ద స్వర్ణ అలంకరణ భూషితుడైన వెంకటేశ్వర స్వామిని ఇత్తడి గరుడ వాహనం పైన పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో ముస్తాబైన శ్రీదేవి భూదేవిని శేషవాహనం పైన ఎదురుగా ఉంచి పెళ్లి మాటల తంతుని నిర్వహించారు. స్వామివారి గొప్పతనాన్ని, గుణగణాలను, సౌశల్యాన్ని, అమ్మవార్ల గుణగణాలను ప్రముఖ తెలుగు పండితురాలు డాక్టర్ వేదాల గాయత్రీదేవి భక్తుల కళ్ళకు కట్టినట్లు వివరించారు. రథోత్సవం అనంతరం కళ్యాణ తంతు ప్రారంభమైంది. స్వామివారికి టీడీపీ తరపున అధికారులు పట్టు వస్త్రాలు అందించారు. నర్సీపట్నం డిఎస్పీ మోహన్ పర్యవేక్షణలో నక్కపల్లి, పాకిరోపేట అడ్డరోడ్డు,
సిఐ విజయ్ కుమార్, అప్పలరాజు అప్పన ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో సాధించుకున్న పరిశ్రమను శ్రీజార్చుకోమని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు స్పష్టం చేశారు. నాటి వీరుల త్యాగాన్ని వృధా కానివ్వమని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మానిపాలెం కోడల్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం 35వ రోజుకి చేరుకున్నాయి. దీక్షలో సంస్థకు చెందిన పలు విభాగాల కార్మికులు, ఉక్కు నిర్వాసితులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పోరాట కమిటీ నాయకులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కోసం ఎందరో మహనీయులు ప్రాణాలు సైతం దారబోసారని అన్నారు. ఎందరో భూములను దారాదత్తం చేశారన్నారు. నాటి త్యాగధ్వనుల స్ఫూర్తితో, చెదరని సంకల్పంతో ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు ఉద్యమం కొనసాగిస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు, ఇతర కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.